కానీ రియాలిటీ ఏంటి? ఇది అమెరికన్ డూప్లిసిటీని, అమెరికన్ హిపోక్రసీని తెలియజేస్తుంది. మన భారత ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ ఇండియా యుఎస్ కౌంటర్ టెర్రరిజానికి ఇది ఫైట్కు ఒక రిఫ్లెక్షను అని పేర్కొంది. మార్కో రూబియో లీడర్షిప్ను అప్రిషియేట్ చేస్తున్నామని. కానీ భారత ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది ఇది చిత్తశుద్ధితో చేసింది కాదు. నిజంగానే కౌంటర్ టెర్రరిజం విషయంలో ఇండియాతో అమెరికా సహకరిస్తోందా? సో ఇది ఒక్క ద రెసిస్టెంట్ ఫ్రంట్ను తీవ్రవాద సంస్థగా ప్రకటిస్తే సహకరించినట్లవుతుందా? కాదు అనటానికి ఈ ఎంటైర్ ఎపిసోడ్ పహల్గామ్ దాడులు, మీకు ఈ ఆపరేషన్ సింధూరు తర్వాత జరిగిన పరిణామాల్లో అమెరికా భారత్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది, పాకిస్తాన్ అనుకూల వైఖరి ఎన్నిసార్లు తీసుకుంది. మనం ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ రాసుకుంటే, ఒకటి నేను ముందుగానే ఇంతకుముందే చెప్పినట్లు అమెరికానే యునైటెడ్ నేషన్స్లో ప్రతిపాదించిన తీర్మానంలో ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాన్ని డ్రాప్ చేసింది. ఇది ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్కు అనుకూలంగా అమెరికా తీసుకున్న చర్య. రెండవది, పహల్గామ్ దాడుల తర్వాత కూడా పాకిస్తాన్తో అమెరికా ట్రేడ్ డీల్స్, ఈవెన్ మిలిటరీ డీల్స్ కుదుర్చుకుంది. మీకు పాకిస్తాన్ అమెరికా కంపెనీతో క్రిప్టో డీల్ పాక్ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఆ క్రిప్టో డీల్ కుదుర్చుకున్న కంపెనీలో 60% వాటాదారు ట్రంప్ ఫ్యామిలీయే. సో అలాగే మీకు